వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విభాగములో చివరి యూనిట్గా ఉన్నటువంటి భారతదేశంలో విద్యా కమిషన్లు సిఫారసులు అనే యూనిట్ నుండి సార్జెంట్ కమిషన్ అంటే ఏమిటి, సార్జెంట్ కమిషన్ యొక్క సిఫారసులు ఏమిటి, సార్జెంట్ కమిషన్పై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దామండి. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డా అనేది అతి త్వరలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే భారతదేశంలో 1944వ సంవత్సరంలో వచ్చినటువంటి విద్యా కమిషన్ ఏమిటి అంటే సార్జెంట్ కమిషన్ అండి. ఈ సార్జెంట్ కమిషన్కి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటంటే యుద్ధ అనంతర విద్యా ప్రణాళిక. భారతదేశంలో యుద్ధానంతర విద్యా ప్రణాళికగా పేరుగాంచినది ఏమిటి అంటే సార్జెంట్ కమిషన్. సార్జెంట్ కమిషన్కు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు అంటే సర్ జాన్ సార్జెంట్ అండి. సర్ జాన్ సార్జెంట్ అనే వ్యక్తి దీనికి నాయకత్వం వహించడం జరిగినది. సార్, ఇతడి నాయకత్వంలో సార్జెంట్ కమిషన్ రాగా సార్జెంట్ కమిషన్ వచ్చే నాటికి భారతదేశంలో వైస్రాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ వెవెల్ అండి. లార్డ్ వెవెల్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. ఈ యొక్క సార్జెంట్ కమిషన్ ప్రాథమికముగా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడము జరిగినది అంటే ప్రీ ప్రైమరీ విద్యకు, అంటే పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి కమిషన్ ఏమిటి అంటే సార్జెంట్ కమిషన్ అండి. పూర్వ ప్రాథమిక విద్యకు. ఇక్కడ ప్రధానంగా గమనిస్తే బేసిక్ ఎడ్యుకేషన్లో జూనియర్ బేసిక్ ఎడ్యుకేషన్, సీనియర్ బేసిక్ ఎడ్యుకేషన్ అనే విభజనలు చేసి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తులను గురించి కూడా ఏ కమిషన్ చెప్పడం జరిగినది అంటే సార్జెంట్ కమిషన్ అండి. సార్జెంట్ కమిషన్ తన నివేదికను సమర్పిస్తూ భారతదేశంలో విద్యా సార్వత్రికీకరణ అనేది 40 సంవత్సరాల తరువాత సాధ్యమవుతుంది అని చెప్పింది అండి. అంటే 1984 నాటికి భారతదేశంలో విద్యా సార్వత్రికీకరణ అనేది పూర్తవుతుంది అని ఏ కమిషన్ తన సిఫారసుల్లో చెప్పడం జరిగినది అంటే సార్జెంట్ కమిషన్ అండి. మరి సార్జెంట్ కమిషన్ చెప్పినటువంటి సూత్రాలు లేదా సిఫారసులు ఏమిటి అంటే ప్రాథమికముగా 1, పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం. దీనిలో భాగముగా బేసిక్ జూనియర్ ఎడ్యుకేషన్, సీనియర్ ఎడ్యుకేషన్ పేరిట ఉంటుందండి. ఇక్కడ మనం గమనించినట్లయితే జూనియర్, సీనియర్, ఇక్కడ ఈ పరిధిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది 1:30 గాను, సీనియర్లో 1:20గా ఉండాలని చెప్పడం జరిగిందండి. అదే విధముగా పిల్లలకు 6 నుండి 11 సంవత్సరాలు లేదా 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసున్న వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని ఏ కమిషన్ సిఫార్సులు చేసింది అంటే సార్జెంట్ కమిషన్. 11 నుండి 17 సంవత్సరాలు ఉన్నవారికి విద్యా ప్రణాళికలో 2 రకాలుగా ఉండాలని చెప్తుంది. 1 సాధారణ విద్య, 2 వృత్తిపరమైనటువంటి విద్య. అంటే జనరల్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్తుందండి. సో ఉన్నత స్థాయిలో విద్యా ప్రణాళిక అనేది సాధారణ విద్యగాను, సెకండ్ వన్ సాంకేతిక విద్యగా ఉండాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది అంటే సార్జెంట్ కమిషన్ చేయడం జరిగిందండి. మనం ప్రాథమికముగా గమనిస్తే భారతదేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించడానికి గ్రంథాలయాల స్థాపన అవసరము అని చెప్పినటువంటి కమిషన్ ఈ యొక్క సార్జెంట్ కమిషన్. అదే విధముగా గ్రామాలలో పట్టణాలలో
ఉన్నటువంటి అంగవైకల్యము లేదా వారిని దివ్యాంగులు అంటున్నామండి. సో లేదా ప్రత్యేక ప్రతిభావంతులు అంటున్నాము. సో వారి కోసం ప్రత్యేకమైనటువంటి అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక విద్యా సదుపాయాలు సమకూర్చాలని చెప్పినటువంటి కమిషన్ ఏమిటి అంటే సార్జెంట్ కమిషన్ అండి. అదే విధముగా దేశములో అనియత విద్యకు లేదా వయోజన విద్యను ప్రోత్సహించాలని చెప్పినటువంటి కమిషన్ ఏమిటంటే సార్జెంట్ కమిషన్ అండి. సో అనియత విద్య వయోజన విద్య కూడా ఉండాలని చెప్తుంది ఎవరు? మన సార్జెంట్ కమిషన్. సో వీటితో పాటుగా ఇంకేముంటుంది సార్ అంటే ప్రాథమికంగా మనం గమనించినట్లయితే విద్యలో ప్రాథమికోన్నత స్థాయిల తరువాతను మాధ్యమిక విద్య ఏదైతే సెకండరీ అంటున్నామో సెకండరీ విద్యను డిగ్రీ తరగతులతో మాధ్యమిక విద్యను డిగ్రీ విశ్వవిద్యాలయ తరగతులతో సమగ్రపరచాలి, అనుసంధానము చేయాలి అని ఏ కమిషన్ చెప్తుంది అంటే సార్జెంట్ కమిషన్ చెప్తుంది అండి. సో అదే విధముగా ప్రత్యేకమైన డిగ్రీ కోర్సులు ఉండాలి అంటే సెకండరీ కోర్సులతో డిగ్రీని విలీనం చేయవద్దు, సెకండరీ విద్య సపరేట్గాను ఉన్నత విద్య సపరేట్గా ఉండాలని చెప్పినటువంటి కమిషన్ ఏమిటి అంటే సార్జెంట్ కమిషన్ అండి. ఓకే సార్, మరి ఇటువంటి సార్జెంట్ కమిషన్ పై గతంలో ఎటువంటి ప్రశ్న రావడం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సార్ మనం గమనించినట్లయితే మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డాలో ప్రస్తుతము 1 year వ్యాలిడిటీతో 1999కి హాస్టల్ వెల్ఫేర్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది సార్. సో ప్రాక్టీస్ బిట్స్ విషయంలో 75,000 బిట్స్తో మన అకాడమీ అందిస్తూ ఉంది. ఓకేనండి. నెక్స్ట్ మరి వచ్చినటువంటి గతంలో వచ్చినటువంటి బిట్లు ఏమిటో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బిట్ గమనించినట్లయితే పోస్ట్ వార్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, యుద్ధ అనంతర భారతీయ విద్యా ప్రణాళిక అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటిది ఏమిటి అని అడుగుతూ ఉన్నాడండి. సో ప్రసిద్ధి చెందింది ఫేమస్ అయింది ఏంటి? వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, సార్జెంట్ నివేదిక, కొటారినా. సార్ వుడ్స్ డిస్పాచ్ అనేది 1854లో రావడం జరిగింది. హంటర్ కమిషను 1882లో రావడం జరిగినది. సార్జెంట్ 1944, కొటారి 1964-66. సో యుద్ధము ప్రపంచములో జరిగినటువంటి ప్రపంచ యుద్ధాలు 2. మొదటి ప్రపంచ యుద్ధం 1914-1918. సో రెండవ ప్రపంచ యుద్ధం 39-44. సో ఈ 2 యుద్ధాలకు టైం పీరియడ్ గమనిస్తే సార్జెంట్ నివేదిక అనేది 44కు దగ్గరగా ఉంది. సో యుద్ధము తరువాత అంటున్నాడు. సో ఇక్కడ గమనించినట్లయితే సి అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ మనం గమనిస్తే సార్జెంట్ నివేదిక ప్రకారం ఉచిత నిర్బంధ విద్య ఏ వయస్సు వారికి అంటున్నాడండి. సో ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారం 5 నుండి 10 సంవత్సరాలు, 6 నుండి 11 సంవత్సరాలు, 11 నుండి 14 సంవత్సరాలు, 6 నుండి 14 సంవత్సరాలు అంటున్నాడండి. సరే ఇక్కడ గమనిస్తే ఈ 2 కాదు, ఇక్కడ బి అండ్ డి అనేది అవుతుందండి. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా ఇక్కడ సార్జెంట్ నివేదిక ప్రకారం అయితే బి అని ఆప్షన్ అండి. ఒకవేళ ఆప్షన్స్లో బి అనేది లేకపోయినట్లయితే సో అప్పుడు సెకండ్ చాయిస్గా దేన్ని ఇవ్వాలంటే డీని ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే మనం కొన్నటువంటి ప్రీవియస్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసుకున్నప్పుడు ప్రస్తుతానికి 6 నుండి 11 అనేది ఇక్కడ రైట్ అవుతుందండి. సో ఆప్షన్స్లో బి లేకపోతే అప్పుడు ఇచ్చేది ఏంటంటే ఆప్షన్ డి. ఓకేనండి. సో ఇక్కడ కొన్ని సందర్భాల్లో బి మరియు డి అనేది కూడా అవుతుంది. ఓకే. నెక్స్ట్ సార్జెంట్ నివేదికలో ప్రాధాన్యత పొందినది ఏమిటి అంటున్నాడండి. సో ప్రాథమిక విద్యన, ప్రీ ప్రైమరీ విద్యన, ఉన్నత విద్యన, మాధ్యమిక విద్యన అంటున్నాడు. సరే ఇక్కడ గమనించినట్లయితే మాధ్యమిక విద్యకు సంబంధించి మనకి ఇక్కడ ఎక్కువగా మొదలయార్ కమిషన్ అనేది బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది అండి. ఉన్నత విద్యకు సంబంధించి మనం గమనించినట్లయితే
విశ్వవిద్యాలయాల కమిషన్లు, అదే విధముగా శాడ్లర్ అనేది మనకు చెప్తూ ఉంటుంది. సో ప్రాథమిక విద్యకు సంబంధించినట్లయితే వుడ్స్ డిస్పాచ్ కానీ, హంటర్ కమిషన్ కానీ, బేసిక్ ఎడ్యుకేషన్ మనకి ప్రాథమిక విద్యకు. సార్ ఇక్కడ మనం గమనిస్తే ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్యకు ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏమిటి అంటే కేవలం సార్జెంట్ కమిషన్ మాత్రమే. సో మూడో బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుందండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్రింది వారిలో సార్జెంట్ నివేదిక సిఫారసు కానిది ఏది అంటున్నాడండి. కానిది ఏది అంటున్నాడు, ఏ సిఫారసుని చెప్పలేదు. ఉపాధ్యాయ శిక్షణనా, ఉచిత విద్యనా, ప్రీ ప్రైమరీనా, పైవేవి కాదు అంటున్నాడండి. సరే ఈ కమిషన్ ఉపాధ్యాయ శిక్షణ గురించి మాట్లాడుతుంది, ఉచిత విద్య గురించి మాట్లాడుతుంది, ప్రీ ప్రైమరీ విద్య గురించి మాట్లాడుతుందండి. స్థానికముగా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను, సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయ బృందాలను ఎంపిక చేయాలని ఏ కమిషన్లో తన సిఫారసులో చెప్పింది అంటే సార్జెంట్ నివేదిక అనేది చెప్పడం జరిగింది అండి. సో ఇక్కడ మూడు అవుతాయి సార్, కాబట్టి కానిది ఏది అంటున్నాడు కాబట్టి ఏది కాదు. ఓకేనండి, ఆప్షన్ డి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 40 సంవత్సరాలలో అందరికీ ప్రాథమిక విద్య అనే లక్ష్యాన్ని ప్రతిపాదించినది. సో భారతదేశంలో 40 సంవత్సరాలలో మాత్రమే విద్యా సార్వత్రికీకరణ సాధ్యమవుతుంది అని చెప్పినటువంటి కమిషన్ ఏమిటి అని అడుగుతా ఉన్నాడు సార్ మనకి. ఆప్షన్ ఏ వార్ధా పథకము, ఆప్షన్ బి సార్జెంట్ నివేదిక, ఆప్షన్ సి కొఠారి కమిషన్, ఆప్షన్ డి ఎన్పిఈ 86. సార్ ఎన్పిఈ 86 ఏమని చెప్తుందంటే 20వ శతాబ్దము చివరి కల్లా 20వ శతాబ్దం చివరి కల్లా విద్యా సార్వత్రికీకరణ జరగాలి అని చెప్తుంది. దీని అమలుపై వచ్చినటువంటి కమిషన్ ఏమిటి అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 అనేది రావడం జరిగింది సార్. కొఠారి కమిషన్ సో 6 నుండి 14 సంవత్సరాల వారి విషయంలో 2 విభజనలు చేసింది. 6 నుండి 11 సంవత్సరాలకు, 11 నుండి 14 సంవత్సరాలకు. మరి 6 నుండి 11 సంవత్సరాలకైతే 1976 నాటికి సాధించాలి. 11 నుండి 14 సంవత్సరాలు అయితే 1986 నాటికి సాధించాలని చెప్పిందండి. సో వార్ధా పథకం అనేది ప్రాథమికంగా 6 నుండి 14 సంవత్సరాలలో 7 సంవత్సరాలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పినటువంటి కమిషన్ ఏమిటి అంటే వార్ధా. సార్జెంట్ నివేదిక ఏమని చెప్తుందంటే 40 సంవత్సరాలు అనగా 1984 నాటికి విద్యా సార్వత్రికీకరణ జరగాలని చెప్పింది ఏది అంటే సార్జెంట్. అయితే సార్జెంట్ నివేదికలో విషయం 40 సంవత్సరాలకు కాదు, దానిని 16 సంవత్సరాలకు. సార్జెంట్ 40 సంవత్సరాలు అన్నాడు, కానీ భారతదేశంలో స్వాతంత్ర్య అనంతరం ఏర్పడిన ఒక కమిషన్ సార్జెంట్ నివేదిక 40 సంవత్సరాల కాల పరిమితిని 16 సంవత్సరాలకు కుదించింది. ఆ ఏ కమిషన్ కుదించిందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ప్రస్తుతానికి మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డాలో మనకి ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి సో మనం కోర్స్ అనేది అప్డేట్లో ఉంచడం జరిగింది సార్. అదేవిధముగా మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డా అనేది త్వరలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుంది. సో ఎప్పుడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.